అట్లానే ఇది ఎవరి కోసం కాపాడుతున్నాము? మీ పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, ఇది చిన్నారుల కోసం, వీళ్ళ కోసం కాపాడుతున్నాం అన్నమాట. ఇవన్నీ చేయటం వల్ల రేపు ఒక అద్భుతమైన భవిష్యత్తును తీర్చడానికి ఇది ఉంటుంది. సో దీంట్లో మాకు ప్రతినిత్యం కూడా, అంటే కోర్టులో కూడా చాలా కేసులు వచ్చాయి. ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం కూడా మాకు ఆదేశాలు ఇస్తూ దీన్ని చాలా క్లోజ్గా రివ్యూ చేశారన్నమాట. రివ్యూ చేస్తూ మమ్మల్ని, లీగల్ టీమ్ని, కోర్టులో, హైకోర్టులో ఉన్న టీంని, అట్లానే మాది ఇది సుదీర్ఘమైన వాదనలు దాదాపు 4 రోజుల పాటు మన సిటీ సివిల్ కోర్టులో కూడా జరిగాయి. సో ప్రతినిత్యం కూడా దీన్ని రివ్యూ చేస్తూ దీనికి కావాల్సిన ముందు ఏంటంటే మనం చెరువుల్ని మనం అభివృద్ధి చేయాలి. హైడ్రా అంటే డిమాలిషన్స్ కాదు, ఇది మనం చెరువులను అభివృద్ధి చేసి చూపించాలనేటటువంటిది ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగా ముందు ఒక 6 చెరువులు మేము డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ బతుకమ్మ కుంట అనేది ఒక శాంపుల్ మాత్రమే. ఇంకా ఇట్లాంటి ఎన్నో బతుకమ్మ కుంటలు వస్తాయి, ఎన్నో బయటకు వస్తాయి మీకు. సో ఇది ఒక శాంపులే ఇది. సో ఇట్లాంటిది తర్వాత వస్తాయి వందలాది చెరువులో, లేకపోతే ఇది బహుశా టెన్స్ ఆఫ్ లేక్స్ కానీ, పాండ్స్ కానీ అన్నీ బయటికి తీసి దాన్ని తప్పకుండా ఇవన్నిటిని కూడా మొత్తం రివైవల్ చేస్తాం. సో దీంట్లో మా అధికారులందరూ కూడా చాలా కష్టపడి, హైడ్రా అధికారులందరూ కూడా ప్రతి వాళ్ళు కష్టపడి, ఎందుకంటే వాళ్ళందరి కష్టానికి బహుశా క్రెడిట్ నాకు వస్తుందేమో అనిపిస్తుంటుంది. సో వాళ్ళందరూ కూడా కష్టపడటంతో ఇక్కడ ఈ పరిస్థితి అనేది ఉందని కూడా నేను మీ అందరూ కూడా చెప్పగలుగుతాను. అండ్ దీంట్లో మాకు ఇక్కడ ఎవరైతే